మనం కేరళ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో నిన్న అక్కడ గవర్నర్ అరుళుకర్ మొన్న కేరళకు కూడా ఆయన మొన్న కూడా మనం విజయ్ ప్రమాణ్ అప్పుడు చూసాం. ఆయన నిన్న తిరువళ్ళువారు వాళ్ళకి చాలా ఆరాధ్యమైన కవి, గొప్ప కవి. తిరుక్కురం అని ఆయన రాసినటువంటి కావ్యం చాలా ప్రసిద్ధమైంది. మన వేమనలాగా వేమన పద్యాలు తిరుక్కురల్ పద్యాలు చాలా దగ్గరగా ఉంటాయి. తిరువళ్ళూరు కొట్టమని చెన్నైలో చాలా ఫేమస్. అక్కడ ఆయన ప్రతి చోట వాళ్ళు ఆయన బొమ్మ పెట్టి ఆయనకు నిన్న ఆయన సభ ఏదో జరిపారు, ఉత్సవం. ఆ సభలో గవర్నర్ గారు ఏం చేశారంటే ఆరాధన చేశారు. ఏం చేశారు అంటే తిరువళ్ళువారును కాషాయ వస్త్రాలతో కూర్చోబెట్టారు. ఇది చాలా తుఫాన్ లేపింది తమిళనాడులో. ఎందుకంటే మీరు వికీపీడియాలో చూస్తే కూడా తిరువళ్ళువారు విగ్రహము మామూలు వైట్ డ్రెస్, ఎన్ని బొమ్మలన్నా మీరు చూడండి తెల్ల డ్రెస్లో ఉంటాడండి, శ్వేతాంబరధారి తప్ప ఆయన కాషాయ వస్త్రధారి కాదు. పైగా ఆయన రాసిన పద్యాలు తిరుక్కురం వీటన్నిటిలో కూడా దేవుడు, మహాశక్తివంతుడు, ఆది పురుషుడు, అజవల్ అనంతన్ అంటే అనంతమైన వాడు, ఇలాంటి పదాలే ఉంటాయి. కానీ ఒక మతానికి సంబంధించిన పేర్లు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఆయన దేవుడు అంటే సర్వాంతర్యామి, మనుషులందరూ ఒకటే, దేవుడు ఒకటే అన్న పద్ధతిలో మతాలకు అతీతంగానే తిరువళ్ళువారు ఒక సాధారణమైన మానవీయ బోధ చేశారు. మరి అటువంటి ఆయనకు కాషాయ వస్త్రాలు కప్పడం అనేది ఇదివరకు కూడా అయింది. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించాడు. ఉదయనిధి స్టాలిన్ అయితే తీవ్రంగా స్పందించారు. వామపక్షాలు ఇంకా అందరూ కూడా తమిళనాడులో ఇది చిన్న మినీ తుఫాను దారితీసింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే యువతను సమీకరించడం ముఖ్యమైనప్పటికీ యువత అంటే నవత కూడా తప్ప మేము సనాతనము లేకపోతే అప్పటి మతాచారాలు మేం చెప్పిందే అన్న పద్ధతి అయితే కుదరదు. సేనాదళకు మరి ఎలాంటి పిలుపునిస్తారు ఏంటి అన్నది దీనికి ఇంకో కొనసాగింపు కూడా ఉంది. ఆ విధంగా చూస్తే కులాలు, ప్రాంతాలు, మతాలు వీటికి అతీతంగా, ప్రాంతాలకు అతీతం అన్నప్పుడే రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ దీక్ష అనుకుంటా అట్లాంటి సభ రేపు పెట్టారు. జూన్ 2 దానికి అంటే అది అపాయింటెడ్ డే కదా అప్పుడు అవతరణ దినోత్సవం. ఆ తేదీని ఎంచుకోవడం ఆసక్తికరం. రెండవది తెలంగాణలో జనసేనను విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు, గట్టి సందేశం ఇస్తారు. 1-2 సార్లు ఆయన సభలు వాటి మీద కూడా పెట్టారు. కాబట్టి రేపు ఎలాంటి పిలుపిస్తారు ఆయన అనేక సార్లు అనేవాళ్ళు. ఉదాహరణకు నా పుస్తకం మన సినిమాలు ఉత్సవంలో కూడా ఆయన ఎవరో జై తెలంగాణ ఏదో అంటే నా రక్తంలో తెలంగాణ ఉందని ఇప్పటికి కూడా వీడియోలన్నీ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. తెలంగాణ గురించి నేను విడిగా చెప్పడం ఎందుకు, నా రక్తంలో ఉంది అని ఆయన అప్పుడు చెప్పారు. అయితే పార్టీ ప్రారంభించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, నడిచింది. విభజన అన్నప్పుడు నేను 10 రోజులు అన్నం తినలేదు ఏదో అన్నారు. అది ఇప్పుడు కోట్ అదే కాబట్టి దాంతోపాటు మొన్న కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ అనేది వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకటైపోతాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కులాలు ప్రధానంగా ముందుకు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇది కాదనే ఒక మెసేజ్ కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి ఈ విషయమే చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈరోజు కొత్త దుమారం ఏదో వచ్చినట్టుంది కదా. బయట ప్లే చేయండి పీసీఆర్. పవన్ కళ్యాణ్ మీ పొన్నం బయట తీసుకోండి సార్. సరే బయట తీస్తారు. సో ఎలా చూడాలి సార్? దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు, పిన్న తల్లికి వడ్డాలం చేస్తాడనే సామెత ఉన్నది. గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాడ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.
ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు, అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా